పొంగల్ సందర్భంగా కాలీవుడ్ లో బిగ్ ఫైట్ నడుస్తోంది. రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ ఢీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని చోట్ల వివాదం శృతి మించి కత్తులతో దాడి వరకు వెళుతోంది. రజనీ నటించిన పేట, అజిత్ విశ్వాసం సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. దీంతో ఇద్దరు స్టార్ల అభిమానులు ఆయా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు. తొలి ఆట చూడాలన్న ఉత్సాహంతో వేలాది మంది అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొన్ని చోట్ల అభిమానులు హద్దులు దాటి ఘర్షణకు దిగారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ అలజడి సృష్టించారు. వేలూరులోని ఓ థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానుల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. రజనీకాంత్ ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చించివేయడంతో వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. కొందరు కత్తులతో దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మధురైలోనూ అభిమానుల మధ్య గొడవ జరిగింది. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ లో విశ్వాసం కన్నా ముందు పేట ఆట మొదలవడంతో అజిత్ అభిమానులు రెచ్చిపోయారు. ఫ్యాన్స్ ఫైట్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అభిమానులు శృతి మించితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. టాప్ హీరోల సినిమాల విడుదల మధ్య వారం రోజులు గ్యాప్ ఉండాలి అనేది అనధికారిక నియమం. అయితే కాలీవుడ్ లో మాత్రం ఈసారి దాన్ని పాటించలేదు. ఈ ఇద్దరు హీరోల నిర్మాతల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలా ఒకే రోజు పోటీ పడవలసి వస్తోందంటున్నారు. దీంతో అటు పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఆందోళన చెందుతున్నారట. తమిళ హీరోల అభిమానం మరీ మితిమీరుతోంది. తమ అభిమాన నాయకుడి సినిమా మొదటి ఆటే చూడాలి అన్న పట్టుదలతో ఎంతకైనా తెగిస్తున్నవారు. కాట్పాడిలో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. అజిత్ మూవీ విశ్వాసం సినిమా చూసేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చెన్నైలోని ఓ థియేటర్ ముందు రజనీ అభిమానులు ఏకంగా పెళ్లే చేసుకున్నారు. పొంగల్ సందర్భంగా కాలీవుడ్ లో బిగ్ ఫైట్ నడుస్తోంది. రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ ఢీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని చోట్ల వివాదం శృతి మించి కత్తులతో దాడి వరకు వెళుతోంది. రజనీ నటించిన పేట, అజిత్ విశ్వాసం సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. దీంతో ఇద్దరు స్టార్ల అభిమానులు ఆయా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు. తొలి ఆట చూడాలి అన్న ఉత్సాహంతో వేలాది మంది అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొన్ని చోట్ల అభిమానులు హద్దులు దాటి ఘర్షణకు దిగారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ అలజడి సృష్టించారు. వేలూరులోని ఓ థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానుల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. రజనీకాంత్ ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చించేయడంతో వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. కొందరు కత్తులతో దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మధురైలోనూ అభిమానుల మధ్య గొడవ జరిగింది. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ లో విశ్వాసం కన్నా ముందు పేట ఆట మొదలవడంతో అజిత్ అభిమానులు రెచ్చిపోయారు. ఫ్యాన్స్ ఫైట్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అభిమానులు శృతి మించితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. టాప్ హీరోల సినిమాల విడుదల మధ్య వారం రోజులు గ్యాప్ ఉండాలి అనేది అనధికారిక నియమం. అయితే కాలీవుడ్ లో మాత్రం ఈసారి దాన్ని పాటించలేదు. ఈ ఇద్దరు హీరోల నిర్మాతల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలా ఒకే రోజు పోటీ పడవలసి వస్తోందంటున్నారు. దీంతో అటు పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఆందోళన చెందుతున్నారు.
తమిళ హీరోల అభిమానం మరీ మితిమీరుతోంది. తమ అభిమాన నాయకుడి సినిమా మొదటి ఆటే చూడాలి అన్న పట్టుదలతో ఎంతకైనా తెగిస్తున్నారు. కాట్పాడిలో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. అజిత్ మూవీ విశ్వాసం సినిమా చూసేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చెన్నైలోని ఓ థియేటర్ ముందు రజనీ అభిమానులేకంగా పెళ్లి చేసుకున్నారు. చెన్నై వేలూరు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ నడి తెలుసుకుందాం. కార్తీక్, అసలు వివాదం ఎక్కడ మొదలైంది? అసలు కత్తులు దూసుకునేంత వరకు ఎందుకు అంత పెద్ద గొడవైంది? దేవి, తమిళనాట అభిమానం ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమాన హీరో సినిమా వస్తే ఒక 10 రోజుల ముందు నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి పేటతో పాటు మరో సూపర్ స్టార్ నటించినటువంటి అజిత్ సినిమా కూడా విశ్వాసం కూడా ఈ రోజున రిలీజ్ అయింది. అయితే వేలూరులో ఒక ప్రముఖ థియేటర్ వద్ద పక్కపక్కనే ఒకే రోజు సినిమాలు విడుదల కావడంతో ఈ ఘర్షణకు కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది అభిమానులు లోపలికి వెళ్ళిన సమయంలో మీ హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా సినిమా బాగుందంటే మీ సినిమానే డివైడ్ టాక్ వచ్చిందంటూ కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానులు థియేటర్లోకి అజిత్ సినిమా లోపలికి వెళ్తున్న సమయంలో కొంతమంది రజనీకాంత్ సంబంధించినటువంటి అభిమానులు నేరుగా వెళ్లి కత్తులతో దాడి జరిగింది. తిరిగి వాళ్ళు కూడా వారి దగ్గర ఉన్నటువంటి కత్తులతో ఒకరిపై ఒకరు శిక్షణారహితంగా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి తీవ్ర గాయాలై మరొక నలుగురికి కత్తిపోట్లతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఒక్క వేలూరు ఘటన మాత్రమే కాదు, ఇటు కాట్పాడిలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏకంగా తన తండ్రి విశ్వాసం సినిమాకి టికెట్ కు డబ్బులు ఇవ్వలేదంటూ ఏకంగా తండ్రి మీదే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక కొడుకు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలంటే మినిమం వారం గ్యాప్ ఉండాలనేటువంటి నియమం అనేది ఉంది. కానీ దాని అటువంటి ఏమీ లేకుండా ఒకే రోజు పెద్ద సినిమా రెండు కూడా విడుదల చేయడం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని సాంప్రదాయంగా వస్తున్నటువంటి సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు తమిళ తంబీలు. ముఖ్యంగా రజనీకాంత్ నటించినటువంటి ఓ సినిమా థియేటర్ వద్ద నూతనంగా ఒక జంట పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ మామూలుగా జనరల్ గా ఉంటుంది. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా ఒకే రోజు ఇద్దరు ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి రావడంతో ఈ ఘటన చోటుకొని తెలుస్తుంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా ట్విట్టర్ లో రజనీకాంత్ అభిమానులు అజిత్ అభిమానుల మధ్య ఈ వారం అనేది కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా తమదంటే తమదని కూడా ట్విట్టర్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఏకంగా నేరుగా రణరంగంలోకి దిగారని చెప్పుకోవాలి. ఏకంగా థియేటర్లు ఎదుటే కత్తులతో దాడి చేసుకున్నటువంటి వారికి పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకరి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కార్తీక్, గతంలో కూడా మనం చూసాము, రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే తమ అభిమాన హీరోలకు సంబంధించి వాళ్ళు నాలుకలు కోసుకోవడం, వాళ్ళని గాయపరచుకోవడం చూసాం. కానీ ఇతరులను గాయపరచడం అనేది గతంలో జరిగిందా? సెంటిమెంట్ కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, కానీ శాంతి భద్రతలు కూడా ముఖ్యమే కదా. ఎందుకు థియేటర్లు కానీ లేదంటే నిర్మాతల మధ్య కానీ ఎందుకు సమన్వయ లోపం ఉంది? ఖచ్చితంగా దేవి, అయితే గతంలో సాంప్రదాయం అంటే ఏదైనా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు సొంతంగా తమకు తాముగా ఏదైనా గాయపరుచుకునేలాగా ఏదైనా చేసుకునే వాళ్ళు పాలవర్ స్టేట్లో అటువంటివి చేసేవారు. అయితే ఈసారి మాత్రం మరొక ముందు అడుగు పడింది. దీనికి కారణం కూడా గత 10 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అని మనం ఖచ్చితంగా గత 10 రోజులుగా కూడా ట్విట్టర్ వేదికతో పాటు ఇటు ఫేస్బుక్ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున అజిత్ అభిమానులు వర్సెస్ రజనీకాంత్ అభిమానులుగా తయారైంది. పెద్ద ఎత్తున వాదాపవాదాలు నిందలు వేసుకుంటూ కూడా ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా కూడా రజనీకాంత్ అభిమానులపై కొంతమంది టార్గెట్ చేయడంతో అజిత్ అభిమానులు టార్గెట్ చేయడంతో ఇది పూర్తి స్థాయిలో ఇటు పొలిటికల్ రాజకీయ రంగు కూడా పులుముతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే సొంతంగా ఈ రోజు రిలీజ్ అయినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఆ థియేటర్ వద్ద పక్కనే ఉండడానికి తోడు ఏదైతే లోనుకి వెళ్తున్న సమయంలో గొడవ వచ్చింది, అసలు మీ సినిమా టాక్ బాగాలేదంటే మీ సినిమాకి డివైడ్ టాక్ వచ్చిందంటూ కూడా ఇరువురు 2 వర్గాలు కూడా చర్చించుకోవడంతో 2 పక్కల కొట్లాటలు జరిగాయి. అయితే జరిగిన 10 నిమిషాలకి వీరు ఏకంగా కత్తులతో నేరుగా సినిమా హాల్ వద్ద దాడి చేసుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికీ థియేటర్ల వద్ద ఎటువంటి భద్రత లేదని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి సినిమా ఒకే రోజు విడుదలవుతుందని తెలిసినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం పట్టుకోవడం మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే కార్తీక్, ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలుసు. అదే స్థాయిలో అజిత్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల ద్వారా వీళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు వారంగా అని తెలుసు. మరి సోకాల్డ్ హీరోలు ఎవరైనా కూడా ఎందుకు స్పందించలేదు, ఎందుకు అలర్ట్ చేయలేదు వాళ్ళని?
అంటే ఇద్దరు అగ్రనటులు కావడంతో ఎవరి తరపున మాట్లాడినా సరే అది పెద్ద ఇష్యూ అవుతుందన్నంతో దానికి తోడు నడియార్ సంఘంలో నెలకొన్నటువంటి గొడవలు కూడా ఈ సినిమా ఒకే రోజు రావడానికి కూడా కారణంగా మనకు తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఒక 3 రోజుల తర్వాత అజిత్ సినిమా రావాల్సి ఉంది. అయితే ఏకంగా రజనీకాంత్ తో పోటీకి నిలపాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమాను విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా రజనీకాంత్ సినిమా అంటే సౌత్ వ్యాప్తంగా కూడా ఇటు ఏ సినిమా కూడా పోటీ లేకుండా చూసుకోవడం మన చాలా వరకు నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఒకేసారి రజనీకాంత్ కు పోటీగా ఈ సినిమాను తీసుకురావాలని కొంతమంది పట్టుబట్టి విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి నడియార్ సంఘంలోని కొంతమంది నిర్మాతలు కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే ఒకే రోజు ఈ 2 సినిమాలు విడుదలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందువల్ల అభిమానుల్లోనూ దీనికి సంబంధించి ఆ రోజున పొంగల్ విజేత ఎవరంటూ కూడా ఒక కాంపిటీషన్ అనేది ఇటు ట్విట్టర్ లోను దీంట్లోనూ వేదిక మీద కూడా 2 రకాలుగా జరగడంతో వాళ్ళు ఎవరికి వారు తమదే అంటూ కూడా గత వారం రోజులుగా జరగడం, ఈ రోజు అది తీవ్ర స్థాయికి వెళ్లి నేరుగా కత్తులతో పొడుచుకునేంత వరకు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అంటే ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? గత కొంతకాలంగా కాలీవుడ్ లో నడిగర్ సంఘం వివాదాలు కావచ్చు, లేదంటే ఇట్లా హీరోల మధ్య వివాదం కావచ్చు, అది సామాన్య అభిమానులు బలవుతున్న తీరు, దీని మీద ఏమైనా స్పందించే అవకాశం ఉందా? దీన్ని కట్టడి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి డ్యామేజ్ కంట్రోల్ కి? దేవి, అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించే కాదు, నడియార్ సంఘం సంబంధించినటువంటి గొడవలు కూడా ఇప్పటివరకు నడియార్ సంఘం సంబంధించి చాలా రోజులైంది. ఆ గొడవలు జరిగి విషయాలను అరెస్ట్ చేయడం, దాని తర్వాత కోర్టు ద్వారా బయట రావడం, అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఏ నిర్మాత కానీ ఏ హీరో కానీ బయటకు వచ్చి దాని గురించి మాట్లాడింది లేదు. అసలు ఈ రోజు జరిగిన ఘటన మీద అయితే అసలు స్పందించే అవకాశం లేదంటూ కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే గతంలో కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి అది ఫాలో అవుతున్నారని చెప్తున్నప్పటికీ అయితే ఈ రోజు కత్తులతో జరిగిన ఘటనలో ఏ విధంగా వీరు చూస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే రజనీకాంత్ కి మాత్రం ఈ జరిగినటువంటి ఘటన మీద రజనీకాంత్ కి మాత్రం సమాచారాన్ని చేరవేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు అజిత్ అభిమానులు కూడా ఒక రకమైనటువంటి ఒక సూచన అయితే చేశారు, ఎవరు గొడవలకు వెళ్ళొద్దండి అంటూ కూడా వారి అభిమానుల సంఘాల అధ్యక్షుడి నుంచి వెళ్తున్నాయి. కానీ హీరోలు ఎవరు కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి చెప్పినటువంటి దాఖలాలు లేవు. మరోవైపు తెలుగులో కూడా ఈ 2 సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక రేపు ఎల్లుండి ఇంకా మరి ఏ సినిమా పరిస్థితి నెలకొంది.